హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏంజెల్ అన్న వ్లాగ్స్. ఇవాటి మన వీడియో వచ్చేసి మేము రీసెంట్గా ట్రిప్ వెళ్ళామని చెప్పాం కదా లాస్ట్ 2 వీడియోస్లో. సో ఆ ట్రిప్లో మేమున్న ప్రైవేట్ బీచ్ రిసార్ట్ని లాస్ట్ వీడియోలో రూమ్ టూర్ అండ్ మా బాల్కనీ వ్యూ చూపించాను. సో ఈ వీడియోలో హాఫ్ రిసార్ట్ అంటే జస్ట్ రిసెప్షన్ అలా రిసార్ట్ పార్క్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏంజెల్ అన్న వ్లాగ్స్. అలా మేము విజయవాడలో ట్రైన్ ఎక్కడం జరిగింది. ఇదంతా ట్రైన్ జర్నీ అనమాట. అండ్ నైట్ ఎక్కాము. మేము ఎర్లీ మార్నింగ్ కల్లా దిగిపోయాము, 7:30 కల్లా దిగిపోయాము. శ్రీవత్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు దిగడానికి. వాడి ఫేస్లో తెలిసిపోతుంది. పాపం వాడు గోవా అనుకుంటున్నాడు. వాడు చాలా రోజుల నుంచి గోవా 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 అని అడుగుతున్నారు. అది ఒక్క టూర్ మాత్రమే తెలుసు, ఎందుకంటే గోవాలో బీచ్ ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా. సో వాడికి ఏ బీచ్ ఏ స్విమ్మింగ్ పూల్ ఉన్నా అది ఏ ఊరైనా సరే గోవా లాగానే కన్సిడర్ చేస్తారనమాట. అలా వాడి ఎగ్జైట్మెంట్ వాడి ఫేస్లో దిగుతున్నాను వచ్చేసింది అని. అండ్ నెక్స్ట్ దిగిపోయి రిసార్ట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. రిసార్ట్కి వెళ్ళే ముందు అక్కడ ఒక బీచ్ ఉంటుంది రిసార్ట్ దగ్గరలో. సో ఆ బీచ్ దగ్గర కూర్చొని టిఫిన్ చేసేసి కాసేపు ఆగి టైం చూసుకొని వెళ్దామని. అంటే ఎర్లీ మార్నింగ్ దిగాం కదా, చెక్ ఇన్ కొద్దిగా లేట్ అనమాట. సో వెళ్ళి రిసార్ట్లో ఉండే బదులు కొద్దిగా రిసార్ట్కి దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి అలా వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు అన్న ఇదిలో దగ్గరలో ఉన్న బీచ్కి తీసుకెళ్ళమంటే దగ్గర ఉన్న బీచ్కి తీసుకెళ్లారు. అక్కడ టిఫిన్ చేసేసి అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిసార్ట్కి వచ్చేసామన్నమాట. ఇది రిసార్ట్ ఎంట్రీ అనమాట. కాకపోతే రిసార్ట్కి వచ్చాక కూడా మాకు ఇంకా చాలా టైం ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు రిసార్ట్కి వచ్చాక కూడా. అందుకని ఇంకా రిసార్ట్ మొత్తం ఫస్ట్ తిరిగేసాము రూమ్ ఇవ్వకముందే. రూమ్ మాకు ఎప్పుడో 12:30కి ఇచ్చారనమాట. మేము వెళ్ళింది రిసార్ట్కి 9 o'clockకి. ఆ 3 hours మేము ఫుల్గా రిసార్ట్ మొత్తం ఒక రౌండ్ వేసేసాము. ఇది రిసార్ట్ లోపల ఎంట్రీ అనమాట. అండ్ ఇది పాపం శ్రీవర్స్ ఇది చూసి నాన్న ఇది స్విమ్మింగ్ పూల్ చూడని చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ క్లిప్ కూడా ఉంది. మేబీ నెక్స్ట్ క్లిప్లో అలా వచ్చిద్దేమో చూడండి. ఇంకా రిసార్ట్లో ఉన్నవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, అన్నీ చూస్తున్నాము. ఈ రిసార్ట్లో ఉన్న ప్రతి రిసార్ట్కి ఈ రిసార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే స్టాచ్యూస్ బాగా పెట్టారు ఈ రిసార్ట్లో. అంటే ఏ ప్లేస్కి తగ్గట్టు ఆ ప్లేస్ స్టాచ్యూస్ ఉండడం, అది కూడా రికార్డ్ చేశాను. ఇంకా రిసార్ట్ మొత్తం తిరిగేస్తుంటే మాకు ఒక షాప్ కనిపించింది అనమాట. యూజువల్గా నేను ప్రతిసారి బెలూన్స్ క్యారీ చేస్తాను, బట్ ఈసారి స్విమ్మింగ్ పూల్ బెలూన్స్ క్యారీ చేయలేదు, శ్రీవర్స్కి కావాలి కాబట్టి. అలా షాపింగ్ చేసేసి మళ్ళీ పార్క్ సైడ్ వెళ్ళిపోయాము. ఇందాక నేను చెప్పిన స్టాచ్యూస్ ఇవే. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కూడా స్విమ్మింగ్ పూల్ స్టాచ్యూస్ ఉన్నాయి, ఇక్కడ కూడా స్టాచ్యూస్ ఉన్నాయి. మొత్తం రిసార్ట్ మొత్తం స్టాచ్యూస్తో నిండిపోయింది అనమాట. ఏ ప్లేస్కి ఆ ప్లేస్. కొంచెం సిట్అవుట్ ఏరియా కూడా ఉంది, ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ కొన్ని. శ్రీవర్స్ ఇక్కడ నుంచి కాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వెళ్ళిపోయామన్నమాట. స్విమ్మింగ్ పూల్ ఏరియా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. అక్కడ నుంచి రిసెప్షన్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. నాకు ఈ రిసెప్షన్లో ఈ షాండోవర్ చాలా బాగా నచ్చింది, అందుకే క్లిప్ తీశాను. ఈ రూమ్కి వెళ్ళిపోతుంటే శ్రీవర్స్ ఉండి ఇంకా ట్రైన్ మర్చిపోలేదన్నమాట. షాప్లో ట్రైన్ చూసాడు కదా, కొనివ్వండి అని చాలా గోల్ చేస్తే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ట్రైన్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ట్రైన్ తీసేసుకున్నాము. రూమ్కి వెళ్ళేదాకా కూడా ఆగలేదు వాడు. ఓపెన్ చేయి నేను ఆడుకోవాలి అంటే అక్కడే ఓపెన్ చేసేస్తే ఇంకా లాబీలో చాలాసేపు ఆడుకున్నాడు. ఇంకా ట్రైన్తో కాసేపు శ్రీవర్స్ ఆడుకున్న తర్వాత మేము రూమ్కి వెళ్ళామన్నమాట. బికాజ్ లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేయాలి కాబట్టి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ ఏరియాకి వెళ్ళాలని వెళ్తున్నాము. లంచ్ ఏరియాలో మాకు చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్లస్ నాకు అన్ని రిసార్ట్స్లో మెయిన్గా గోవాకి వెళ్ళిన రిసార్ట్కి ఇక్కడ ఉన్న రిసార్ట్కి ఫుడ్ సెక్షన్ ఏంటి డిఫరెన్స్ అంటే, గోవాలో ఏమో ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి అన్ని రకాలుగా చేస్తారు. ఇక్కడ మాత్రం కొంచెం స్పైస్ లెస్గానే ఉంది, స్పైసీ ఫుడ్ అయితే లేదు. బట్ ఉన్న దగ్గర ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ ఏరియా కూడా చాలా పెద్దదన్నమాట. ఈ ఫుడ్ ఏరియా నాకు చూస్తే ఒక రాయల్ లుక్ వచ్చింది. అంటే అక్కడ ఒక ప్లేస్లో రాజులకి డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్ ఉందన్నమాట. అది నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. చాలా రాయల్ లుక్ ఉంది నాకు ఈ రిసార్ట్లో. ఈ ఫుడ్ సెక్షన్ మొత్తం డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలా ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ ఈ ట్రిప్లో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే శ్రీవర్స్ తనంతట తాను శ్రీవర్సే ఫుడ్ తింటున్నాడు. ప్రతిసారి నేను తినిపించాల్సి వచ్చేది, వాడు తినేవాడు కాదు.
ఈసారి మాత్రం మేము ప్లేట్లో సర్వ్ చేసుకొని వస్తే వాడు ఆ ప్లేస్లోనే కూర్చొని వాడే తిన్నాడు. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట. వాడే తినడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఏ ట్రిప్కి వెళ్ళినా మాకు ఇంక ఇబ్బంది లేదు, వాడు తినడం స్టార్ట్ చేసాడు కాబట్టి. ఇదన్నమాట మన ట్రిప్ గోపాల్పూర్ ఒడిస్సాది రిసార్ట్ పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 నేను చాలా త్వరలో రిలీజ్ చేస్తాను. పార్ట్ 2లో స్విమ్మింగ్ పూల్, బీచ్ ఏరియా అవన్నీ ఉంటాయన్నమాట. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఏంజెలానా వ్లాగ్స్. If you like the video, please do like, share and subscribe to our channel Angelana Vlogs. See you all in the next vlog. Until then, bye bye. Stay tuned to our channel Angelana Vlogs. ఇదన్నమాట వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ కామెంట్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే బీచ్ ఏరియా, నేను అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సీ యూ ఆల్, బాయ్ బాయ్.